అస్సలాము అలైకుం ఎవ్రీవన్. ప్రతి ముస్లిం తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు దర్జాల గురించి. ఫస్ట్, అతని నుదిటిపై కాఫిర్ అని రాయబడి ఉంటుంది. దర్జాలకు ఎడమ కంటి చూపు లేదు. కుడి కన్ను అది పొడుచుకొని వచ్చిన ద్రాక్షను పోలి ఉంటుంది. అతనికి గిరజాల జుట్టు ఉంటుంది, అంటే కర్లీ హెయిర్ అన్నమాట. అతను చనిపోయిన వారిని బ్రతికించేంత శక్తిని కలిగి ఉంటాడు. అతను వాతావరణం, గాలులు, వర్షాలను అదుపు చేయగలడు. 70,000 మంది యూదులు అనగా జూయిష్ ప్రజలు అతనిని అనుసరిస్తారు. చాలా దుష్ట జీవులు, జిన్నులు అతనును అనుసరిస్తాయి. మనిషికి తెలియని ద్వీపంలో అతను అక్కడ ఉన్నాడు. అతను ప్రతి చేతిలో స్వర్గం మరియు నరకాన్ని చూపుతాడు, కానీ వాస్తవానికి స్వర్గం నరకం, నరకం స్వర్గం అవుతుంది. అతను మోసగాడు, తప్పుడు అద్భుతాలను చూపిస్తాడు మరియు అల్లాహ్ సహచరుడని చెప్పుకుంటాడు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారన్నమాట: ఎవరైతే సూరా అల్ కహఫ్ ప్రారంభం నుండి 10 పద్యాలను జ్ఞాపకం చేసుకుంటారో వారు తప్పుడు దూత దర్జాల నుండి రక్షించబడతాడు. అతను మక్కా మరియు మదీనాలో ప్రవేశించలేడు. దర్జాలను లూద్ ద్వారం వద్ద ప్రవక్త ఈసా అలైహిస్సలాం గారు చంపుతారు మరియు అతని దృష్టి అతనిని కరిగిపోయేలా చేస్తుంది, నీటిలో ఉప్పులాగా. అతను ప్రపంచం ఇప్పటి వరకు చూడని అతి పెద్ద ఫిత్నా అవుతాడు, అంటే ఒక టెంప్టేషన్ అన్నమాట. అవగాహనను పెంచుకోండి. ప్లీజ్ షేర్ దిస్.